స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలంగాణ స్టేట్ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకి చిత్తశుద్దితో అసెంబ్లీలో తీర్మానం చేసి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రిజర్వేషన్ విషయంలో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించామని, తెలంగాణలో ఎరువుల కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. రైతాంగం సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందని అంటున్న స్టేట్ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా చేపట్టింది. ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్లతో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించే అవకాశం ఉంది. మనతోటి రిజర్వేషన్ల అంశము, స్థానిక ఎన్నికల అంశం మీద మాట్లాడేందుకు తెలంగాణ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? వాస్తవంగా ఏంటంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం కోసం ఆల్రెడీ సిద్ధమైంది. అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం, మరి దాని తదుపరి కోర్టు కూడా తొందరగా ఎలక్షన్స్ పెట్టాలా అనే దాని మీద మరి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్స్కు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. ఈ రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేయడం, మరి రేపో మాపో ఎలక్షన్స్ ఖచ్చితంగా మేమందరం కూడా మరి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మరి మన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మరి ముందుకెళ్తున్నాం. ఈరోజు కూడా మేము బీర్కూరులో మీటింగ్ పెట్టుకోవడం, మరి ఎక్కడికక్కడ ఎవరైతే కార్యకర్తలు లోకల్ బాడీలో కంటెస్ట్ చేసేవారు సిద్ధంగా ఉండాలి. మరి ఖచ్చితంగా మరి యునానిమస్గా మరి 99% అయిందంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నామో మరి మా యొక్క పథకాలు కూడా అట్లున్నాయి. 42% రిజర్వేషన్లో బీసీలందరూ కూడా ఆకర్షితులై మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి మరి స్కీమ్స్ కూడా మరి ఆడవాళ్లకు బస్ ఫ్రీ, మరి ఇప్పుడు కరెంటు 200 యూనిట్ కరెంటు, వైట్ రేషన్ కార్డులు, మరి సన్న బియ్యము, మరి టైమ్లీ 500 బోనస్సు, మరి రుణమాఫీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ 500కే గ్యాస్ సిలిండరు, మరి ఆడవాళ్లకు డాక్రా మహిళలకు అందరికి కూడా మరి వాళ్ళకు ఇంట్రెస్ట్ మాఫీ చేసి వాళ్ళకు డైరెక్ట్ ప్రభుత్వం ద్వారా చెల్లించడము, మరి బస్సు ఎక్కడ చూసినా షాపింగ్కు, మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ దసరా ఉన్నది కాబట్టి ఏ షాపులో చూసినా ఆడవాళ్ళే కనబడుతుంది. ఎందుకంటే నిజామాబాద్ పోయి మొన్న షాపింగ్ చేస్తే మరి అంతా ఆడవాళ్ళు ఎక్కువ మట్టుకు కనబడుతుంది. ఎందుకంటే బస్ ఫ్రీ ఉన్నది కాబట్టి ఇక మగవాళ్ళు పోతే ఎక్కువ ఖర్చు పెడతారని వాళ్ళు ఏంటంటే ఖర్చు లేకుండానే ఫ్రీ బస్సులో పోయి షాపింగ్ చేసే పరిస్థితి ఉంది. ఏ గుడి కాడ చూసినా మరి గుళ్ళ కాడ దుర్గామాత గుళ్ళ కాడ చూస్తుంటే ఆడవాళ్ళే కనబడుతుండ్రు. ఆడవాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు. మగవాళ్ళు కూడా ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్లు మరి పారదర్శకంగా ఎప్పటికప్పుడు మరి యాప్ ద్వారా మరి వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇచ్చి ఫస్ట్ 1,00,000 పొండిషన్కు, రూఫ్ లెవెల్ వస్తే ఇంకొక 1,00,000, స్లాబ్ వేసుకుంటే 2 లక్షలు, మరి పూర్తిగా కంప్లీట్ అయితే 5 లక్షలు. ఎవరి దగ్గర పోకుండా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేస్తూ ఈ ప్రభుత్వం ఏంటంటే చాలా చాకచక్యంగా ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా మరి స్కీమ్స్ అన్నీ కూడా చలామణి అవుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. రైతులు కూడా మరి యూరియా ప్రాబ్లము అని చెప్పి మరి అక్కడక్కడ ఇనొస్తుంది, కానీ మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో అసలు యూరియా ప్రాబ్లం అంటూ లేనే లేదు. అది ఎందుకంటే మేము ఎర్లీగా నాటేసుకొని మరి ఇప్పుడు దసరాకు కటింగ్ స్టార్ట్ అయిపోతుంది, దీపావళి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మందు చల్లే పరిస్థితి లేదు. మా దగ్గర అయితే ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు. మరి అది యూరియా ప్రాబ్లం కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వమే సృష్టించడం, వాళ్ళకు మరి అక్కడి నుంచి వేరే కంట్రీల నుంచి మరి ఫెర్టిలైజర్ రాకపోవడమా, మరి కావాలని చేయడమా. ఇక్కడ చూస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఫెర్టిలైజర్ ఇవ్వకుండా మరి చాలా నిర్లక్ష్యం చేసిర్రు. ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రులు, ముఖ్యమంత్రి కూడా సెంట్రల్లో పోయి ఒత్తిడి చేసి ఫెర్టిలైజర్ తీసుకొచ్చి ఈరోజు రైతులకు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరి మా ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి, ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ కేసీఆర్ గారు మరి ఫామ్ హౌస్లో వండుకుంటుండే ఏ ఇష్యూ అయినా, మా ముఖ్యమంత్రి ఏ ఇష్యూ అయినా
మరి మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఫ్లడ్స్ వస్తే మరి ఎప్పటికప్పుడు అన్ని గల్లీలు తిరుగుతూ నాలాలు ఎక్కడైతే నాలాల ప్రాబ్లం ఉందో హైదరాబాద్కి తీసుకెళ్ళి మరి మొత్తము రాష్ట్రం మొత్తం మన హైదరాబాద్ మొత్తం తిరిగి ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షిస్తూ ఇవాళ చూస్తున్నాం. మరి ఎక్కడైతే చెరువులు మరి కబ్జాలకు గురైందో అవన్నీ కూడా బతుకమ్మ కుంటలుగా మారింది. ఇవాళ టీవీలో చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎవరో కబ్జాలు చేసుకొని దాన్ని భూబకాసురులు తినేస్తుంటే అటువంటి దానికి కూడా మరి గట్టిగా ఫైట్ చేసి, అంటే రేపు పొద్దుగాల ఓట్ల కోసమో దానికోసమో కాదు, మరి ప్రజల పక్షాన ఉండి ఈరోజు మా ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి యువకుడు ఇవాళ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మరి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడో ఒకసారి కనబడుతుండే, మా ముఖ్యమంత్రి నిత్యము టీవీలో పేపర్లో కనబడుతూ ప్రజల్లోనే ఉంటుండంటే మామూలు మాట కాదు. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం చేస్తూ ఇలా డబ్బులు లేకున్నా సరే అప్పుల పాలు అయిపోయినా ఈ ప్రభుత్వాన్ని నెలగానే ఉద్యోగస్తులకు ఖచ్చితంగా జీతం ఇస్తూ మరి అన్ని విధాలు ఆదుకుంటూ ప్రజల యొక్క సమస్యలను స్పందిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కరెంటు 200 యూనిట్ కరెంటు చాలామంది బీదవాళ్ళు ఒక్కోసారి బిల్లు కట్టలేని పరిస్థితిలో కరెంట్ కట్ అయిపోతుండే. ఇప్పుడు కరెంట్ బిల్లే కట్టేది లేదు కాబట్టి కరెంట్ కట్టే పరిస్థితి లేదు. రైతులకు కూడా కరెంటు మరి 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులకు పంటలు పండించుకోవడానికి కోసం అవకాశం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు సిబిఐ విచారణకు కూడా ఆదేశించారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవం ఏంటంటే ఎప్పుడో సిబిఐకి ఇవ్వాలని బీజేపీ వాళ్ళు అన్నారు. కానీ వాస్తవం పరిస్థితులు ఏమున్నాయో మరి అక్కడ తెలుసుకొని మరి ఆ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఈరోజు మొత్తం అధ్యయనం చేసి మరి సిబిఐకి ఇచ్చిండ్రు. సిబిఐ వాళ్ళు మరి ఏం డిసిషన్ తీసుకుంటారు, మరి ఉల్తిపాడర్ ఎప్పుడెప్పుడు ఇస్తారా, మేము వాళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తాము, ఇది ఖచ్చితంగా అవినీతి ఉందని చెప్పి వాళ్ళే మాట్లాడినరు. ఉన్నది కాబట్టి చెయ్యండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చినాం. చేస్తారా లేకుంటే పొల్యూట్ అవుతారా అనేది రేపు రాబోయే దినాల్లో తెలిసిపోతుంది. తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గతంలో మాదిరిగా రైతాంగానికి వ్యవసాయానికి చేయూత ఇవ్వడం లేదని విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డెవలప్మెంట్ కోసం ఎలాంటి చర్యలు చేపడతారు? ఫార్మ్ మెకనైజేషన్ అనేది ఏదైతే ఉందో మరి నిరంతరం ప్రక్రియ. మా ఆగ్రోస్ ద్వారా ఏవేవి జరగాలనో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మా కార్యక్రమాలు ఎప్పటికీ కూడా కుంటుపడలేదు. మాకు ఎప్పుడైతే ఇప్పుడు రైతులకు డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చే అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఫార్మ్ మెకనైజేషన్లో మొన్న వచ్చినాయి. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ రైతులకు అందజేయడం జరుగుతుంది. మరి ఏదో ఒక తీరు మేము పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్ప మేము పని లేదు అనేది కాదు. మరి గతంలో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఇచ్చిండ్రు. మరి ఈరోజు మరి ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ లేవు కాబట్టి మరి ట్రాక్టర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే మేము ట్రాక్టర్లు ఇస్తుంటేమి, ఇంప్లిమెంట్స్ ఇస్తుంటేమి, ఇంకేమన్నా మరి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఏవైతే సెంట్రల్ గవర్నమెంటే సబ్సిడీలు తగ్గించుకొని మరి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుండే 40% వాళ్ళు ఇస్తుండే, 60% ప్రభుత్వం ఇస్తుండే. ఈ సబ్సిడీ స్కీమ్స్ మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కుదించి మరి ఏమైందో ఎందుకైందో కానీ సెంట్రల్ నుంచి కూడా వస్తలేవు కాబట్టి మేము ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి కలిగి ఉంది. 42% రిజర్వేషన్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తంగా ఉంది. ఇప్పటికే కార్యకర్తలను పార్టీ నేతలను సిద్ధం చేశామని ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, బాన్స్వాడ.